మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 47వ అధ్యాయము 6వ వచనము. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ప్రియ దైవజనమా, ఈ మాట ఫరో యోసేపుతో పలకడం మనం గమనిస్తాము. యోసేపు తన ఇంటి వారు వచ్చారు అని ఫరోకి తెలియజేసినప్పుడు ఫరో ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది అని తెలియజేస్తూ నీకు నచ్చిన ప్రదేశంలో వారిని నివసింపచేయవచ్చు అన్నట్లుగా మాట్లాడడం మనం గమనిస్తాము. వారు కోరుకున్న గోషేను దేశం మాత్రమే కాదు కానీ ఈ దేశమే నీ ఎదుట ఉన్నది, నీకు ఏ స్థలము కావాలన్నా అది వారికి ఇవ్వవచ్చు అన్న అర్థము వచ్చేలాగా ఫరో యోసేపుతో పలకడం మనము గమనిస్తాము. ఐగుప్తుకు ఒక బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్తు దేశములో ఏ ప్రాంతమున అయినా ఎన్నిక చేసుకొనగలిగిన స్థానానికి ఎదిగాడు. ఐగుప్తు దేశాన్ని స్వతంత్రించుకోగలిగాడు. మరి ఇది ఎలా సాధ్యమైనది? ఎవరు భూమిని స్వతంత్రించుకుంటారు అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే, మొదటగా యెహోవా యందు భయభక్తులు గల వారి సంతానము భూమిని స్వతంత్రించుకుంటారని 25వ కీర్తన 12-13 వచనాల్లో చూస్తాము. యోసేపు పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి భయపడిన వారని ఆయా సందర్భాలలో మనము గమనిస్తాము. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనములో అబ్రహాము దేవునికి భయపడిన వ్యక్తిగా కనపడతాడు. అలాగే ఆదికాండం 31వ అధ్యాయం 53వ వచనములో ఇస్సాకు కూడా దేవునికి భయపడిన వ్యక్తిగా ప్రస్తావించబడతాడు. యాకోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి అని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి వారి సంతానమైన యోసేపు భూమిని స్వతంత్రించుకునేలాగా హెచ్చింపబడ్డాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 37వ కీర్తన 9వ వచనం ప్రకారం దేవుని కొరకు కనిపెట్టుకునేవారు భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రియ దైవజనమా, యోసేపు తన కష్టకాలములో నిరీక్షణను కోల్పోక తప్పక మంచి దినములు వస్తాయని దేవుని కొరకు ఆ పరాయి దేశంలో కనిపెడుతూ ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తూ వచ్చాడు. అందును బట్టి ఆ దేశమంతటికి ఏలికగా నియమించబడ్డాడు. మూడవదిగా చూసినట్లయితే 37వ కీర్తన 29వ వచనం ప్రకారం నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. అవును, ఎవరు చూసినా చూడకపోయినా పరమందున్న దేవుడు తన్ని చూస్తూ ఉన్నాడని, దేవుని ఎదుట నీతిమంతునిగా కనపడాలని, దేవునికి విరోధముగా పాపము చేయకూడదని యోసేపు తనకు వచ్చిన శోధనను జయించి పాపములో పడిపోకుండా పాపమునకు దూరముగా పారిపోయిన సందర్భము మనమందరము ఎరిగి ఉన్నాము. పోతీఫరు భార్య శోధించినప్పుడు యోసేపు పారిపోయాడు. ప్రియ దైవజనమా, తన నీతిని బట్టి దేవుని ద్వారా ఐగుప్తు దేశమంతటిని స్వతంత్రించుకోగలిగిన గొప్ప కృపను పొందినాడు. నాలుగవదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుని నమ్ముకొని వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అవును, యోసేపు దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి తప్పక దేవుడు తనను జ్ఞాపకం చేసుకుంటాడని, దేవుడు తన వైపు తన కృపా దృష్టి సారించే వరకు నిరాశ చెందక విశ్వాసముతో కనిపెట్టినాడు. ప్రియ దైవజనమా, ఆ గొప్ప గుణాన్ని కలిగి ఉండడం బట్టి యోసేపు భూమిని స్వతంత్రించుకునే ఒక అధికారి స్థానములోనికి హెచ్చింపబడ్డాడు. చివరిగా మనం చూసినట్లయితే 37వ కీర్తన 22వ వచనం ప్రకారం యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అవును ప్రియ దైవజనమా, నా జీవితంలో దేవుని ఆశీర్వాదమును మనము పొందుకుంటే యోసేపు వలె మనమున్న ప్రాంతము దేవుని కొరకు సంపాదించుకొనగలము. అవును, మన కుటుంబాల్లో, మన రక్త సంబంధికుల్లో, మన బంధుమిత్రుల్లో ఎవరైతే దేవునికి దూరముగా జీవిస్తూ ఉన్నారో వారు దేవుని చేత పట్టబడాలి అంటే, నీ ద్వారా నా ద్వారా వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే మొదటగా మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా
మనం అడుగుపెట్టిన ప్రాంతము దేవుని కొరకు పాదాక్రాంతము కావాలంటే, మనం అడుగుపెట్టిన గృహంలోని వారు దేవుని వైపు తిరగాలి అంటే, మంచి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, మనము దేవుని ఎదుట నీతిమంతులముగా, ఆయన నమ్ముకొని ఆయన కొరకు కనిపెట్టుకునేవారముగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆశీర్వాదము పొందేవారముగా జీవించాలి. యోసేపు జీవితం మనకు అదే నేర్పిస్తూ ఉంది. అందుని బట్టి యోసేపు ఐగుప్తు దేశంలో తన వారి కొరకు శ్రేష్టమైన ప్రాంతాన్ని ఎన్నిక చేసుకోగలిగిన గొప్ప స్థానములోనికి లేవనెత్తబడ్డాడు. మరి ఈ దినం శ్రేష్టమైన ఆ నిత్య రాజ్యములో మనవారు స్థానం పొందాలి అంటే, యోసేపు వలె ఈ గుణాలన్నీ కలిగి ఉండడానికి మన జీవితంలో అభ్యాసము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మా వారు నాయన మాకు సంబంధించిన వారు, మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు ఎవరైతే ఇంకా రక్షణ అనే గొప్ప స్వాస్థ్యమును పొందలేదో, నిత్యరాజ్యమునకు వారసులుగా మార్చబడలేదో, అటి వారు నాయన ఆ పరమ కణాను స్వాస్థ్యముగా పొందడానికి తండ్రి నీ కృపా హస్తాలను వారి పట్ల చాపమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాం. వారిని శ్రేష్టమైన ఆ నిత్యరాజ్యమునకు నడిపించడానికి, రక్షణ మార్గములోనికి వారిని త్రిప్పడానికి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొనండి. నీ ఎదుట నీతిమంతులముగా, నీ యందు భయభక్తులు కలిగి, నిన్ను నమ్ముకొని నీ కొరకు కనిపెట్టి నీ ద్వారా ఆశీర్వాదం పొంది మా చుట్టూ ఉన్న వారికి మేము ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3,000 మంది ఒకే దినమున బాప్తిస్మము పొందిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.